హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వతో కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంట్లో గ్లౌజెస్ ఉంటే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ రవ్వతో చేద్దామండి. రవ్వ నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్తోని ప్రిపేర్ చేద్దాం. ఎలా వస్తాయో చూద్దాం. దీంట్లో నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అండి. జస్ట్ 9 రూపీస్ ఉంటుంది ఇది. ఇవి మనం ఒక 2-3 తెచ్చుకొని మనం పిండిలో కానీ ముగ్గులో కానీ రవ్వలో కానీ కలుపుకుంటే మంచి మంచి కలర్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. కలర్ వేసాక ఫస్ట్ మనం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కలర్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ మరి కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కలర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్. నెక్స్ట్ నేనైతే ముగ్గుతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అన్ని కలర్స్ ఇలాగే చేసుకోవాలి. కలర్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నేను ఇంకొంచెం యాడ్ చేశాను. తయారు చేసినవన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను పక్కన. అవి తర్వాత ఎండలో పెట్టాలి. నెక్స్ట్ ఇదైతే రెడ్ కలర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ 9 రూపీస్ ఫుడ్ కలర్ ఒక్కటి తెచ్చుకొని అలాగ 2-3 తెచ్చుకుంటే చాలా కలర్స్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈజీగా ఇంట్లోనే అన్నీ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కలర్స్ ఎలా వచ్చాయో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. బ్లూ కలర్కి మాత్రం నేను ఉజాలా వాడానండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అన్నీ పేపర్లో వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకోవాలి. చాలా బాగున్నాయి, చూస్తుంటే చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నాయి. లాస్ట్గా ఇది కూడా కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది. 2 కలర్స్ అయితే దగ్గరగా ఉన్నాయి, ఆరెంజ్ అండ్ రెడ్. ఇవన్నీ తీసుకెళ్ళి పైన ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఎండలో ఆరబెడుతున్నాను. తర్వాత వచ్చి మళ్ళీ చూద్దామండి ఎలా ఉన్నాయి అనేది. కలర్స్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి, అన్ని కలర్స్ కూడా. ఎండలో ఆరిన తర్వాత ఇలా అయితే ఉన్నాయండి కలర్స్. మంచి కలర్ అయితే వచ్చినాయి అన్నీ కూడా. ఆరిన తర్వాత ఇలా జల్లెడతో అన్నీ జల్లించి క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.